ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, మన బీజేపీ నాయకులు మన ముదల్ నియోజకవర్గంలో ఇప్పటికెళ్ళే రెడీ అవుతున్నారు. ఎందుకు అని అనుకుంటున్నారా? ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టడానికి. అవును, ఎట్లా అని అనుకుంటున్నారా? మన పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా ఇవాళ మన ప్రత్యర్థులకు సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్గా కావచ్చు మనకు అభివృద్ధి విషయంలో ఏ విధంగా వాళ్ళకు జవాబు చెప్పాలి, అదేవిధంగా ఒక బూత్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు దేశ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు ఏ విధంగా ముందుకు సాగాలనో, అదేవిధంగా బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ వల్ల ఈ దేశానికి లాభం కావచ్చు, హిందుత్వం గురించి కావచ్చు, ఈ విధంగా ఈ క్లాసులలో అన్నీ నేర్పి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ల గురించి వివరిస్తూ ఈ క్లాసెస్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక ఈ క్లాసెస్లో భాగంగా మన రవి పండే సాబ్ ఉన్నాడు కదా, గైనా గట్లనే మన నగర్ నారాయణ రెడ్డి, రామ్నాథ్ గారు, తాడివార్ సాయినాథ్ గారు, గాలి రవి గారు, అదేవిధంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు అయినటువంటి రావుల రాము గారు, అదేవిధంగా మన చిన్నారెడ్డి గారు, ఇట్లా పెద్ద మనుషులు అందరూ పాల్గొని అలా వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలకు కట్టర్ తయారు కావాలి. వచ్చే ఎలక్షన్లో మళ్ళా మనమే ఇక్కడ కాషాయం జెండాను రెపరెపలాడించాలని అక్కడ ఈ క్లాసెస్ను సృష్టించడం జరిగింది. ఇక అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కూడా శ్రద్ధగా ఈ క్లాసెస్ను విని ఇక రాబోయే కాలంలో మేము ఇప్పటి నుంచే ఇక మా పనిని మొదలు పెడతామని ఇక బీజేపీ బలోపేతం కోసం ఇక కృషి చేస్తామని మాట ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మన కార్యకర్త ఏం చేయాలి, మన భారతీయ జనతా పార్టీ ప్రతి మండలంలో ప్రశిక్షణ సెంటర్లు ఏర్పాటు చేసి మన కార్యకర్త ఏం చేయాలి, మన భారతీయ జనతా పార్టీ ఎట్లా మనం చేయాలి, ప్రతి విలేజ్లో రికమెండ్ చేసి సంఘటనలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎదగాలి అని ఒక గర్గనం కట్టిన మన నరేంద్ర మోదీ గారు ప్రశిక్షణ పెట్టింది. చాలా తక్కువ మంది వచ్చారు. మనం ధ్యానం అంటే ఏ మంది వస్తారు, ఇంకా అధికారులు కూడా ఉన్నారు. కానీ క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ భారతీయ జనతా పార్టీ మన భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ తెలుసు. బూత్ అధ్యక్షులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, దేశంలో కేబినెట్ మంత్రి కావచ్చు, ఎవరైతే కష్టపడి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తారు అలాగే ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఉంటుంది. మొన్ననే రాజస్థాన్లో ఒక బూత్ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా గెలిచి అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీలో ఉంది. కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళ పేరు తీసుకున్నప్పుడు తప్పు. వంశ పరంపర తాతకు ఇస్తే కొడుకు ఇస్తే మనవడికి ఇస్తే మనవడికి కావాలని అట్లా ఒకటే కుటుంబానికి పాలిస్తున్న వేరే పార్టీలు మన పార్టీ అటువంటిది లేదు. ఏదైతే 45 సంవత్సరాల కింద అటల్ బిహారీ గారు భారతీయ జనతా పార్టీ జనసంఘపై భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ఆయన కూడా ఒక రాష్ట్రీయ అధ్యక్షుడు ఉండారు, జాతీయ అధ్యక్షుడు ఉండారు. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోదీ గారి హిస్టరీలో ఇంటే ఆయన నాగ్పూర్లో స్వయంసేవకుగా ఉండారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో స్వయంసేవకుగా పనిచేసిన వ్యక్తి ఈరోజు గుజరాత్లో 15 ఇయర్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా మన దేశానికి పరిపాలన చేస్తున్నారు. ఈరోజు మన దేశం చూస్తే అభివృద్ధి బాటలో ఎన్నో రకాల అలవాటు ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. కేవలం నరేంద్ర మోదీ ఎక్కడ కూడా చూస్తే ప్రపంచంలో విశ్వగురువులాగా పేరు తీసుకున్న నరేంద్ర మోదీ మన దేశానికి
ప్రశిక్షణ కేంద్రానికి వచ్చిన అందరికీ సోదరులకు ఇవి ఏదైతే ప్రశిక్షణ కేంద్రాలు లోడు